what the reason? Today we are celebrating the Teachers Day. What do you know about Teachers Day? ఉపాధ్యాయుల దినోత్సవం అంటే ఏంటి? What do you know about this? Whose birthday? Who is that person? సర్వేపల్లి రాధాకృష్ణ ఎవరు? ఆయన బర్త్డే గురించి, ఆయన బర్త్డే రోజున టోటల్ గా ఉపాధ్యాయులకి ఒక దినోత్సవంగా గుర్తించారు. అంటే ఏం చేసింటారు ఆయన అంత గొప్పగా? చెప్పండి. చదువు చెప్పినారా? తర్వాత ఆయన బాల్య వివాహాలని కూడా అరికట్టాడు. బాల్య వివాహాలు అంటే ఏంటి? చిన్న ఏజ్ లోనే మ్యారేజెస్ చేయడం. తర్వాత ఆయన సెల్ఫ్ డిసిప్లిన్ కి, ఆయన కమిట్మెంట్ కి మనమందరం గుర్తించి ఆయన బర్త్డేని ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నాం? టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. హూ ఇస్ అవర్ ఫస్ట్ టీచర్? మన ఫస్ట్ ఉపాధ్యాయుడు ఎవరు మన లైఫ్ లో? సర్వేపల్లి రాధాకృష్ణ కాదు, మన అమ్మనే మన ఫస్ట్ గురువు. తర్వాత మనం స్కూల్కి వస్తున్నాము. స్కూల్లో టీచర్స్ ఏం చెప్తున్నారు మనకు? వింటున్నారా? పాటిస్తున్నారా? టీచర్స్ అనేవాళ్ళు దోస్ హూ లైట్ అప్ అవర్ నాలెడ్జ్, మన జ్ఞానాన్ని వెలుతురు వైపు తీసుకెళ్ళగలిగేదే ఎవరు? మన టీచర్స్. అలాంటి టీచర్స్ కి మనం ఈరోజు గౌరవంగా ఒక రోజుని గుర్తించి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాంటి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఫెలిసిటేట్ చేయడానికి కరెస్పాండెంట్ సార్ని ఇన్వైట్ చేద్దామా? అందరికీ గుడ్ ఈవినింగ్. సరే, మరి ఈ సెప్టెంబర్ 5వ తారీఖు అంటే నిన్నటి రోజున మనము ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈ ఉత్సవాన్ని భారతదేశం మొత్తం ప్రతి పాఠశాలలో దాదాపుగా జరుపుకుంటారు. చిల్డ్రన్స్ డే ఏ విధంగా నవంబర్ 14న పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఆయన ఒక ప్రేమతో ఆయన పుట్టినరోజును చిల్డ్రన్స్ డేగా జరుపుకోండి అని ఆనాడు సందేశం ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా ఎప్పటి వరకు కూడా నవంబర్ 14న చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం. అదేవిధంగా సెప్టెంబర్ 5న ఈయన సర్వేపల్లి రాధాకృష్ణ గారు మరి తన జన్మదినాన్ని సెప్టెంబర్ 5న మీకు ఏ విధంగా అయితే 14th నవంబర్ జరుపుకుంటున్నారో టీచర్స్కు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మీకు ఏ విధంగా అయితే ఆటపాటలు
రిలీఫ్ కోసము కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. టీచర్స్ కూడా మొన్ననే మనం ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవాన్ని నంద్యాల ప్రైవేట్ స్కూల్స్ మొత్తం జరుపుకోవడం జరిగింది. ఉపాధ్యాయులందరూ కూడా ఆటచి వాళ్ళందరికీ బహుమతి ప్రదానోత్సవం మొన్న ఇవ్వడం జరిగింది. అందులో మన స్కూల్లో కూడా మరి మన టీచర్స్ కూడా మరి లేడీ టీచర్స్, జెంట్స్ టీచర్స్ కూడా ప్రత్యేకంగా గేమ్స్ నిర్వహించడం జరిగింది. అందులో గెలుపొందినటువంటి ఉపాధ్యాయులకు మనం కూడా భక్తిగా ఒక చిన్నసాటి ప్రైజులు ఇస్తాం. మరి అదేవిధంగా కాకుండా మన స్కూల్లో పనిచేస్తూ మరి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియామకాలకు వాళ్ళు అర్హత సాధించడం జరిగింది. ఈ అర్హత సాధించిన వాళ్ళలో ఇంగ్లీష్ టీచర్గా మన సంధ్యారాణి మేడం, హిందీ పండిట్గా మన సందీప్ గారు, ఎస్జిటి టీచర్గా మన మనీషా మేడం మరి అర్హత సాధించారు. అంతేకాకుండా మన తేజ సార్ మరి ఒక పీఈటీ మాస్టర్గా కూడా హై స్కూల్కు సెలెక్ట్ కావడం జరిగింది. అంటే మన స్కూల్లో 4 ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం జరిగింది. వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు. మన స్కూల్ తరఫున వాళ్ళకి ప్రత్యేక అభినందనలు. నేను అంటుంటాను, జనరల్గా మన స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే పూర్తి కోచింగ్లకు వెళ్లకుండా స్కూల్లో పనిచేస్తూ ఉంటారో అటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయని నేను ఒక 40 సంవత్సరాల నుండి మనకు ఇది నిరూపణ అవుతూనే ఉంది. అలా జమ్మలమడుగులు అయితేనేమి, ఈ నంద్యాలలో అయితేనేమి ఎటువంటి కోచింగ్ లేకుండానే వీళ్ళు మన పనిచేస్తూ అర్హత సాధించారు. మరి ఇంకొకటి కూడా మరి నేను ముందుగా చెప్తుంటాను ప్రతి సంవత్సరం కూడా ఇటువంటివన్నీ కూడా, అంటే మనస్సాక్షిగా పనిచేస్తూ ఏదైనా ఉపాధ్యాయ వృత్తి అంటే ఒక దైవం లాంటిది. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. మరి తండ్రికి 2వ స్థానము, గురువుకు 3వ స్థానం ఇచ్చినా కూడా తల్లిదండ్రులు మరి శరీరాన్ని ఇస్తారు. మరి ఉపాధ్యాయులు జ్ఞానవంతమైనటువంటి ఈ జ్ఞానాన్ని అందిస్తారు. అటువంటి గురువులకు మరి గురు పూజోత్సవము అని నేను చిన్నతనంలో కూడా మరి స్టిక్కర్స్ ఇచ్చి ఒక 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు ఇచ్చి ఆ యొక్క ఉపాధ్యాయ నిధిని ఏర్పాటు చేసేవాళ్ళు. మరి ఇంతకుముందు ఒక 5-6 ఏళ్ళ క్రితం కూడా బాగా ఈ పిల్లలంతా కూడా తర్వాత అవి ఆకు ఒక్క పూలు ఇవన్నీ తెచ్చి ఇచ్చేవాళ్ళు. మరి మీకు ఈ మధ్యకాలంలో గురుభక్తి తగ్గిపోయినట్టుంది. మరి ఎవరేమి ఉండడంలే. అంటే గురువుల మీద మీకు ముఖ్యంగా శ్రద్ధ తగ్గింది. ఎప్పుడైతే గురువులను పూజిస్తారో, గురువుల మీద ప్రేమగా ఉంటారో, గురువు అంటే అచంచలమైన భక్తి విశ్వాసాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది. చిన్న చిన్న విషయాలకే ఆ సార్ కొట్టాడు, ఈ మేడం కొట్టింది, హోంవర్క్ చేయమన్నారు అని ఇళ్ళ కాడ చెప్పడము, వాళ్ళు వచ్చి ఇక్కడ టీచర్స్ను అడగడము, మరి ఈ విధంగా చేయడం వల్ల
బాగా నష్టపోయింది ఎవరంటే మీరే విద్యార్థులే బాగా నష్టపోయినారు. ఎందుకు వచ్చింది రేబా, మాకు కొట్టడం ఎందుకు వచ్చింది, తిట్టడం ఎందుకు వచ్చింది, ఏదో మేము వచ్చే కాడ చదువు చెప్తామనే రకంగా ఉంది. మరి అందుకే మీరు చదువులో కూడా నేర్చుకునే ఒకటే నేర్చుకోకపోయినా ఒకటే అనే రకంగా లెక్కలేనితనంగా ఉన్నారు. కాబట్టి మీరు చదువులో వెనుకబడి ఉంటున్నారు చాలామంది. ఎవరికైతే భక్తి విశ్వాసాలు ఉంటాయో, భయభక్తులు ఉంటాయో వాళ్ళు చదువులో రాణిస్తున్నారు. మరి మీరు వేసేటటువంటి డ్రెస్ కానీ, మీ వేషధారణ కానీ మరి కటింగ్ బాగా చేయించుకోరు, ఓవర్వర్క్ చేయబడి చేయరు. ఒక దెబ్బ కొడితే మీరు కంప్లైంట్ చేసుకోవడము, మళ్ళీ మీ వాళ్ళు రావడము, మరి ఈ విధంగా చేయడం వల్ల మీరు చాలా నష్టపోతున్నారు. మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు తెలియదు మీకు. మీరు పెద్ద అయిన తర్వాత నేను ఎంత తప్పు చేశాను, ఎందుకు నా జీవితం ఇలా మారిపోయింది, ఆ రోజు 4 దెబ్బలు కొట్టి మరి మా అమ్మా నాన్న సక్రమైన జీవితంలో నన్ను నడిపించి ఉంటే, గురువుల దగ్గరికి వచ్చి, స్కూల్ దగ్గరికి వచ్చి, సార్ మా వాడికి భయం పెట్టండి అని చెప్పి ఉండి భయభక్తులుగా మమ్మల్ని పెంచి ఉంటే మేము చాలా స్థాయికి వెళ్ళిపోయే వాళ్ళమని అప్పుడు అనుకుంటారు. అబ్రహాం లింకన్ గారు ఒక ప్రెసిడెంట్గా అమెరికాకు ఉండి ఆ యొక్క స్కూల్కి లెటర్ రాశాడు ప్రధానోపాధ్యాయుడికి. ప్రియమైన గురువు గారికి నమస్కారాలు, నా యొక్క కుమారుణ్ణి మీ స్కూల్కి పంపిస్తున్నాను. మా యొక్క కుమారుణ్ణి జ్ఞానామృతాన్ని అందించి ఈర్ష్య, ద్వేష, అసూయ, ఆగ్రహం ఇటువంటి పైశాచిక ఆనందాలకు దూరంగా ఉండే విధంగా ప్రేమ, భక్తి, వాత్సల్యం, అనురాగం, వ్యాప్యాయత ఇటువంటి పదాలకు మా వారికి విలువ ఇచ్చే విధంగా మీరు చదువు చెప్పండి అని ఒక లెటర్ రాశాడు అమెరికా ప్రెసిడెంట్. నిన్ననే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వాళ్ళ కొడుకు గురించి. మరి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరి ఆ పిల్లోని మరి ఏ విధంగా అయితే మా వాడిని సీట్ అయ్యేటి ఇచ్చే స్థితిలో ఉంటాడనుకొని ఆయన అడగడం జరిగింది. లేదండి, కేవలం 100 మందిని తీసుకుంటాము, ఆ 100 మందిలో మీ వాడు సెలెక్ట్ అయితేనే మీ వాడి సీట్ వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరని చెప్పాడు. మరి 100 మంది అంటే 100 మంది ఐఐటి సీట్ ఎలా సాధిస్తారంటే ఆయన చెప్పాడు, ఐఐటి చుక్కా రామయ్య గారు, ఈ 100 మందిని తీసుకెళ్ళి బాసరకు సరస్వతి ఆలయం దగ్గర తీసుకెళ్ళి, నిర్మల్లో ఉంది, ఆ యొక్క నదిలో స్నానం చేయించి 3 రోజులు కఠినమైన ధ్యానం చేయించి మరి వాళ్ళ కష్టము నష్టము అన్నీ చెప్పి ఆడ కౌన్సిలింగ్ ఇచ్చి నేను హైదరాబాద్ తీసుకొస్తాను. అటువంటి స్ఫూర్తితో వాళ్ళు 100కు 100 మంది కూడా ఐఐటి సాధిస్తున్నారు. మరి ఐఐటి అంటే తక్కువ ఉండేది, అది చూసి ఇప్పటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఎక్కువ సీట్లు సాధించేటటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. మీరు అంటుంటారు నేను పోలీస్ అవుతాను, మీ బంధువులో మీకు తెలిసిన వాళ్ళు పోలీస్ అయితారు. ఎట్లా పోలీస్ అయినాడు, ఎట్లా టీచర్ అయినాడు? మరి ఈ విధంగా ఉరికిన మాటలతో మీరు అనుకునే సాధించలేరు. ఎంతో కృషి, పట్టుదల ఉంటే తప్ప ఏదైనా మనం సాధించలేం. మరి 10th క్లాస్లో 590 నుండి 600 మార్కులు సాధించిన వాళ్ళంతా ఏదో ఊరికి గంట అర్ధగంట చదివి ఎవరు మార్కులు సాధించలే. మీరందరూ ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళు ఈ బ్యాచ్ కూడా ఎన్ని గంటలు లేస్తారంటే 6 గంటలు లేస్తా, మధ్యాహ్నం సమాధానం చెప్తాడు, ఇప్పుడు 6 గంటలు లేస్తాడంటే
ఎప్పుడు చదువుతాడు? రాత్రి ఇప్పుడు ఎంత చదువుతావు? 9:30కు ఇంటికి పోయి పడుకుంటా. మరి ఎప్పుడు చదవాలి? స్కూల్లో చదువు చెప్తారు అంతే, చదివేది ఎప్పుడు? 220 రోజులు స్కూల్ జరుగుతుంది. 220 రోజులలో మరి రాత్రిలో పోతే 110 రోజులు ఉంటాయి. 110 రోజుల్లో మనం అందులో ఎన్ని గంటలు మనం చదువు కేటాయి? ఎంజాయ్ 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 ఎంజాయ్. ఎవరైతే ఇప్పుడు ఎంజాయ్ చేయాలనుకుంటారో ఈ 10th క్లాస్ వాళ్ళు ముఖ్యంగా ఒక 6-7 సంవత్సరాలు మాత్రమే కష్టపడితే మీ నీరేళ్ల జీవితం 60 సంవత్సరాల వరకు మీరు దర్జాగా హీరోలాగా ఇప్పుడు ఎవరైతే మనము ఒక స్థానంలో ఉన్నాం, గురుస్థానం. ఒక 100 మంది విద్యార్థులు సార్ మేడం అని అంటున్నారు. మరి సార్ మేడం అని ఎవరు అంటారు? ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని తయారు చేసేది ఉపాధ్యాయులే. ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, పోలీస్ అయినా, కలెక్టర్ అయినా మరి తయారు చేసేది ఉపాధ్యాయులే. కాబట్టి ఆ ఉపాధ్యాయ స్థానాన్ని మనం భద్రపరచుకోవాలని, మరి విద్య అంటే కొంత సమాచారాన్ని పసివారి మనసులో నింపి జీవితం అంతా అనుభవాన్ని రాకుండా చేయడం కాదు, ఏదో వచ్చినాం పోయినాం అని కాదు. స్పష్టమైన జీవన దృక్పథాన్ని కలిగించే విధంగా విద్యార్థులను తన యొక్క మేధాశక్తితో తను నిత్య విద్యార్థిగా ఉంటూ ఎప్పటి పాఠాలన్నప్పుడు దాన్ని డౌట్స్ లేకుండా క్లారిఫికేషన్ ఇచ్చే విధంగా తయారై ఏ పాఠానికి ఆ పాఠం ఇంకా ఎట్లా చెప్పాలా. ఇప్పుడు మనకు ప్రపంచం మన చేతిలో ఉంది, సెల్ ఫోన్. మరి సెల్ ఫోన్లో ఈ లెసన్ ఎట్లా చెప్తే బాగుంటుంది, ఈ నోట్స్ ఎట్లా రాయిస్తే బాగుంటుంది, ఈ క్వశ్చన్ మరి ఏ రకంగా చెప్తే విద్యార్థులు నేర్చుకోగలుగుతారు. మరి బట్టి విధానం కాకుండా మనం ఒక 4 సార్లు 5 సార్లు ఆ యొక్క క్వశ్చన్ ఎక్స్ప్రెషన్ చేస్తే వాడు ఖచ్చితంగా రాస్తాడు. ఏదో డైరెక్ట్గా స్కూల్కి రావడము, లెసన్ చెప్పడము, బోర్డు మీద 4 పదాలు రాయడము, ఇది కాదు విద్య అంటే. ఖచ్చితంగా ఆ యొక్క టీచింగ్కు నూతన పదాలు జోడిస్తూ కొత్త వరవరిని సృష్టించి మరి గుండెలకు హత్తుకునే విధంగా మరి టీచింగ్ చేస్తే అందులో ఉన్నటువంటి తృప్తి మరెక్కడా ఉండదు. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా 1984 నుండి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ట్యూషన్ చెప్పాం, విద్యాపీఠంలో పనిచేశాం, బ్రహ్మాండంగా ఎంసెట్ కోచింగ్ ఇచ్చాం, మరి పాలిటెక్నిక్లో కోచింగ్ ఇచ్చాను నేను. మరి ఎంతో కష్టపడితే కానీ మన వాసవి స్కూల్ను స్థాపించలేకపోయాం. 1991లో మనం స్కూల్ స్థాపించాం. అంత ముందుగా 1985లోనే మనం స్కూల్ పెట్టాం. గురుకుల పాఠశాల మా సొంత ఊరిలో శారదా కాన్వెంట్ అని కర్నూలు జిల్లా మన నంద్యాల జిల్లా హరివరంలో మనం స్టార్ట్ చేశాం. 1987లో శ్రీ సరస్వతి విద్యాపీఠం ట్రైనింగ్ పొందాం. 91లో జమ్మలమడులో శ్రీ వాసవి హై స్కూల్ను వాసవి విద్యామందిరం పేరిట మనం స్కూల్ స్టార్ట్ చేశాం. 2009-10లో నంద్యాలలో మరి ఎక్కడి నుంచో వచ్చి నంద్యాలలో ఒక 2 పెద్ద స్కూళ్ళ మధ్యన మనం స్కూల్ పెట్టాం. ఈరోజు మనమే నెంబర్ 1 ఉన్నాం. మరి ఏదైనా కూడా కష్టపడితేనే వస్తుంది, కష్టపడకపోతే రాదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఉపాధ్యాయులు ముఖ్యంగా ఈ టీచర్స్ డే సందర్భంగా మీరు బోధించేటటువంటి సబ్జెక్టులో మీ పిల్లవాడిని క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ కాబట్టి
మరి ఈ రైటింగ్ విషయంలో మీకు అందరికీ తెలుసు, మరి శాంతి మేడం 2 నెలలు అంటున్నాము, 2 వారాల్లో నేర్పిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఉపాధ్యాయులు కూడా రైటింగ్ నేర్చుకుంటున్నారు. మరి రైటింగ్ నేర్చుకుంటే ఎందుకంటే మనం పేపర్ మీద ప్రజెంటేషన్ చేసి మనం పేపర్ మీద రైటింగే కాబట్టి మనం ఎవరు ఏం కథ ఇంటెలిజెన్స్ ఉన్నది, మన దగ్గర ఎంత తెలివిండేది మనం పెట్టే పేపర్ మీదనే. కాబట్టి హ్యాండ్ రైటింగ్ బాగుండే విధంగా మీరందరూ మీ నోట్స్లు కానీ మీ యొక్క ఎగ్జామ్ పేపర్స్ కానీ మరి కరెక్షన్స్ విషయంలో కానీ నిజాయితీగా నిబద్ధతగా ధర్మంగా న్యాయంగా నీతిగా నిజాయితీగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Interested teachers, come and say few words. Sir and teachers. థ్యాంక్ యూ. అసలు ఉపాధ్యాయుడు అంటే చీకటి అనే జ్ఞానం నుండి అంధకారం నుండి జ్ఞానం వైపుకు తీసుకుని వెళ్ళేవాడే ఉపాధ్యాయుడు. అందువల్ల ఉపాధ్యాయులందరూ ఈ రోజే అని కాదు, ఏ రోజైనా కూడా అంకిత భావంతో పనిచేయాలి. డెడికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో. ఎందుకంటే విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఈ యొక్క ఉపాధ్యాయుల మూల కారణము. అతడు ఎంత పెద్ద ఉద్యోగమైనా కూడా ఉపాధ్యాయుడు చెప్పిన తర్వాతనే, అంటే స్కూల్ లైఫ్ తర్వాతనే కాలేజీ లైఫ్లోకి వెళ్ళిపోవాలి. అదేవిధంగా విద్యార్థులకు చెప్పడం ఏంటంటే మెయిన్గా పట్టుదల ఉండాలి. పట్టుదల ఉన్నప్పుడు మనకు అనేది అనుకున్న ఫలితం అనేది చేరగలుగుతాం. తర్వాత క్రమశిక్షణ మోస్ట్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది ఉన్నప్పుడే మనకు అన్ని అనుకూలతలు అనేటివి సాధించగలము. అదేవిధంగా దురుసుతనం అనేది పనికిరాదు. సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మీ ప్రవర్తనలో లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలి విద్యార్థులు. అదేవిధంగా మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మనకు ఒక లక్ష్యాన్ని అనేది పెట్టుకోవాలి. ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా చేరుకోవాలి అనే దానికి మనం కృషి చేయాలి. కృషి చేసినప్పుడే మనం అనుకునే గమ్యాన్ని చేరుకుంటాం. దీనికి ఉదాహరణ ఆల్రెడీ మన టీచర్స్ ఉన్నారు ఇక్కడ. మనీషా మేడం గారు, అసలు మేడంను చూస్తే పుస్తకాల పురుగు అనవచ్చు. ఆమె అలా చదివినారు మేడం గారు. అదేవిధంగా మన సంధ్యా మేడం ఎప్పుడు తపన పడుతూ అనుకున్న లక్ష్యాన్ని పట్టుదలను సాధించింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా మన హిందీ సార్ గారు చాలా పట్టుదలతో చదివారు. అయితే ఒక విషయం ఏంటంటే రాదని వదిలేశాడు సార్, కానీ అదృష్టం తట్టింది సార్కు. కాబట్టి సార్ కూడా సాధించారు. అలాగే మన విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో దీనికంటే ఇంకా మంచి ఉద్యోగాలు కూడా సాధించవచ్చు. కాబట్టి క్రమశిక్షణతో, పట్టుదలతో, కృషితో, తర్వాత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని గమ్యాలను చేరుకోవాలని ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం 1888 వీరస్వామి సీతమ్మలకు జన్మించిన కుమారుడు సర్వేపల్లి రాధాకృష్ణ. అయితే విద్యార్థులందరికీ ఈరోజు ఒక క్వశ్చన్. సర్వేపల్లి అనేది మన రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది? రేపు చెప్పాలి. నాకు రేపు అసెంబ్లీ హాల్ సోమవారం రోజు చెప్పాలి. సర్వేపల్లి ఒక గ్రామం పేరు, దాన్ని ఇంటి పేరుగా మార్చుకున్నారు. మరి అది ఒక జిల్లాలో ఉంది, అది తెలియపరచాలి రేపు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వాములందరికీ నా యొక్క ధన్యవాదాలు. మేడం to come.
Dear staff, come please. Don't stop, just clap. Don't shout, clap please. మరి స్టాఫ్ అందరినీ కూడా మరి శాంతి మేడం మిగతా ఉపాధ్యాయులు మరి హామీలు చేయవచ్చు చేసి విశ్వత్లో ఎందుకు మరి బహుమతి ప్రదానం చేయవలసిన ఆహ్వానిస్తున్నాం. Now it is a time for the distribution of prizes. మన టీచర్స్ అందరూ చాలా ఫన్నీయెస్ట్ గా స్ట్రాంగ్ గా ప్లే చేశారు. Congratulations to all the in the section of musical chairs. Teachers, the first prize goes to Prasanna madam. Come madam. Musical chairs. దూరం నుంచి తీస్తే ఎవరు కనబడతారు? దగ్గర నుంచి తీసుకోవాలా? ఆడిగో ఇంకా దూరం నుంచి పోతే ఫేసులు కనపడతాము. దగ్గరికి రా, నేను నిలవన్న కాలం నిలవదు. మరి ఈ కార్యక్రమాన్ని మరి టైం కూడా మనకు 5:15 కాబట్టి మరి డే స్కాలర్స్ వాళ్ళు మరి లైన్గా